క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు పరిశుద్ధ ఆదివారం అండి. లేవగానే ఎలా లేస్తున్నారు? ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ లేస్తున్నారా? యేసయ్య మీ జీవితాల్లో ఘనకార్యాలు చేయనుగాక. ప్రభు నమ్మిన వారిని ఆయన ఏమాత్రం విడిచిపెట్టువాడు కాడు. యేసయ్య ఈరోజు మీ జీవితంలో శక్తివంతమైన కార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించండి. ఆయన సహాయం మీ కలుగునుగాక. ఆయన సమృద్ధి మీ కుటుంబాల్లో ఉండునుగాక. హల్లెలూయా. ఈరోజు శుభవచనం కొరకు దావీదు కీర్తన 145వ కీర్తన 9వ వాక్యం మనం ధ్యాన వాక్యంగా చదువుకుందాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చూడండి, అంత చక్కటి మాట. యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ. యేసుక్రీస్తు ప్రభువారు అందరి కొరకు ఈ లోకానికి వచ్చారు కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించు. ప్రతి వాడును, అందరి కొరకు యేసయ్య లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ. యెహోవా అందరికీ ఉపకారి. చూడండి, కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం తెలుసా? యేసయ్య మమ్మల్ని ఎప్పుడు దర్శిస్తాడు? యేసయ్య మాకు ఎప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు? యేసయ్య మమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తాడు? చూడండి, వాళ్ళనే ప్రేమిస్తున్నాడు, వాళ్ళనే ఆశీర్వదిస్తున్నాడు, మాకెప్పుడు చేస్తాడు? చూడండి దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని గ్రహించాలి. ఆయన అందరికీ ఉపకారి. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరి కొరకై ఈ లోకానికి వచ్చాడు. అందరి పాప నిమిత్తమై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచి మరలా రాబోతున్నాడు. ఈరోజు యేసయ్య ఆయన అందరికీ ఉపకారిగా మన జీవితాల్లో ఉపకారాలు చేస్తాం. మనమే మర్చిపోతామండి. దేవుడు నా జీవితంలో ఏం చేయలేదని మనం అంటాం, కానీ దేవుని వాక్యంలో దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక. ఎన్ని ఉపకారాలు చేశాడు, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఒకసారి ఒక ఆమె దైవ సేవకుడి దగ్గరికి వచ్చిందంట. పాస్టర్ గారు, యేసయ్య నాకేమీ చేయటం లేదండి, నాకు అందుకని మందిరానికి రావటం బొత్తిగా మానేస్తున్నాను, మందిరానికి రాబుద్ధి కావట్లేదనిందంట. దైవజనుడు అంటే చాలా సున్నితంగా, అమ్మా ఇప్పుడు దాకా యేసయ్య నీ జీవితంలో ఏం చేశాడో ఇంటికి పోయి ఒక తెల్ల కాగితం తీసుకొని అవన్నీ రాసుకొనిరా, రేపు ఉదయం మాట్లాడదాం అన్నాడంట. ఆమె ఇంటికి పోయి కూర్చొని ఒక వైట్ పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని రాస్తుందంట. ఏం చేశాడు యేసయ్య నా జీవితంలో అని ఆలోచిస్తూ, మొదట యేసయ్య నాకు ఈ జీవితం ఇచ్చాడు, రెండోది విలువైన రక్షణ ఇచ్చాడు, మూడోది నన్ను వెదక రక్షించుకొని మంచి వాక్యం ఇచ్చాడు, సంఘం ఇచ్చాడు, సేవకుల్ని ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు, నన్ను బలపరుస్తున్నాడు యేసయ్య, నాకు మంచి కుటుంబం ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు అని ఇవన్నీ రాస్తే పేజీ నిండిపోయిందంట. తర్వాత రోజు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నన్ను క్షమించండి, యేసయ్య నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు, నేనే మర్చిపోయాను. మనుషులు మనం మర్చిపోతాం, కానీ యేసయ్య మనల్ని మరువడండి. మానక మేలులు చేసేవాడు ఆయన, మరువక గొప్ప కార్యాలు చేసేవాడు యేసయ్య. ఈరోజు ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు? ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? సందేహించబాకు, సనగబాకు, యేసయ్య మీద విశ్వాసం ఉంచు. ఈరోజు యేసయ్య ఉపకారిగా నీ జీవితంలో గొప్ప ఉపకారాలు చేయవాలి. యోనాతాను చూడండి, దావీదు మంచి స్నేహితులు. దావీదు యోనాతాను చనిపోయిన తర్వాత యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో నేను ఎవరికైనా ఉపకారం చేయటానికి ఎవరైనా ఉన్నారని దావీదు ఆలోచన చేస్తాడండి కదా. అప్పుడు కుంటివాడైన మెఫీబోషెతుని తీసుకొస్తారు దావీదు సేవకులు. అయ్యా, యోనాతాను కుమారులు ఒకడు కుంటివాడు, మెఫీబోషెత్, ఇదిగో వాడున్నాడు అంటే దావీదు ఆ యోనాతాను దగ్గరికి తీసుకొని తన భోజనపు బల్ల యొద్ద కూర్చోబెట్టుకొని, నీవు ఉన్నంతకాలం సదాకాలం
నా బల్ల యొద్దనే నువ్వు భోజనం చేయాలని ఆ మెఫీబోషెతుకి ఎంత కృప చూపిస్తాడో, ఎంత మేలు చేస్తాడు చూడండి. సౌలు బుద్ధి ఏమో అపకారం చేసే బుద్ధి. దావీదు కనబడినప్పుడల్లా దావీదును చంపాలి, దావీదుని ఎలాగైనా దావీదు లేకుండా చేయాలని అనేక సార్లు దావీదు మీద దాడి చేసిన వాడు సౌలు. కానీ దావీదు బుద్ధి శత్రువుకు కూడా ఉపకారం చేసే బుద్ధి, శత్రువు కూడా ఉపకారం చేసే బుద్ధి. చూడండి, యోనాతాను కుమారుడైన ఆ మెఫీబోషెతుకు దావీదు చూపించిన ఉపకారం ఎంత గొప్పది. దావీదు తన జీవితకాలం అంతా కూడా అనేక రకాలుగా అనేక మందికి ఉపకారం చేస్తూ తను దేవుని మహింపరుస్తూ వచ్చు. యేసయ్య దావీదు కంటే గొప్పవాడు కదండి. మన జీవితాల్లో చాలాసార్లు మనం ఆయనకి శత్రువులమైపోయి, ఆయన ప్రేమకు దూరం అయిపోయి, మన ఇష్టానుసారంగా మనం జీవించి అనేక సార్లు సిలువకు శత్రువులుగా జీవిస్తున్న మన జీవితాల్లో కూడా యేసయ్య ఎన్నో గొప్ప ఉపకారాలు చేస్తారు. కారణం ఏంటంటే ఆయన బుద్ధే, ఆయన గుణమే ఉపకారం చేయటం కదా. యేసయ్య అందరికీ ఉపకారం. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో ప్రభు ప్రేమకు దూరం అయిపోయేవేమో, సిలువకు దూరం అయిపోయేవేమో, సిలువకు శత్రువుగా జీవిస్తున్నావు, యేసయ్య దగ్గరకు రా. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేను. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభు పాదాలు పట్టుకోండి. యేసయ్య మీ జీవితంలో ఉపకారం చేయబోతున్నాడు. ఆయన అపకారి కాదండి, ఆయన అందరికీ ఉపకారి. ఆయన మేలు చేసేవాడు, ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆయన ఆదరించేవాడు. ఈ రాత్రి మీ జీవితంలో యేసయ్య గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమె లేచిన వారందరూ చక్కగా శుభవచనం చూసి త్వరగా సిద్ధపడి మందిరాలకు వెళ్ళండి. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళని వారైతే వినుకొండలో కళ్యాణపురి కాలనీలో ప్రభు చేత ఏర్పాటు చేయబడిన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఆరాధనలకు ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ఉదయం 9:30 గంటల నుంచి జరిగే ఆరాధనలో పాల్గొనండి. అద్భుతమైన క్రిస్మస్ సందేశాన్ని వినండి, దైవాశీర్వాదాలు పొందండి. యేసయ్య మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు ఉపకారం చేయునుగాక. ఈరోజు ఆయన ఉపకారాలు తలపోసుకుంటూ మీరు ప్రభుని స్తుతించుదురుగాక. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. మాకిచ్చిన మరొక ప్రభు దినాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఈ క్రిస్మస్ దినాల్లో చక్కగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు, వాక్యం ద్వారా బలపరుస్తున్నారు, మీకు స్తోత్రం. ఈరోజు 145వ కీర్తన 9వ వాక్యం శుభవచనం ద్వారా మాతో మాట్లాడారు. యెహోవా అందరికీ ఉపకారి. మీరు అందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. మానవులందరి రక్షణార్థమై పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. అవును ప్రభా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. మా కొరకై ఈ లోకానికి వచ్చి మా పట్ల మీరు చూపించిన మీ ఉపకారములన్నిటిని బట్టి స్తోత్రం. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో మాకిచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవ నిరీక్షణ, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి మాకు మీరు చూపించిన ఉపకారములకై స్తోత్ర. మీ ఉపకారాలు తలపోసుకుంటూ జీవించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. ఇంకా ఎవరైనా తండ్రి మిమ్మల్ని తెలుసుకోకుండా, మీ రక్షణలోకి రాకుండా, యేసే మాకేమీ చేయలేదని ఒక నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే ఈరోజు వారి మనోనేత్రాలు తెరవబడునుగాక. మీ ఉపకారాలు తలపోసుకొని, మీ సిలువలో మీరు చూపించిన ప్రేమను తలపోసుకొని మీకు ఇష్టలుగా, మీకు దగ్గరగా జీవించుదురుగాక. ఒక్కొక్కరిని దీవించండి తండ్రి. ఈరోజు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, హాస్పిటల్లో ఐసీలో రోగులుగా ఉన్న బిడ్డలు ముట్టి బాగు చేయండి ప్రభా. తండ్రి ఈరోజు చిన్న బిడ్డలు, పెద్దవారు, ప్రతి ఒక్కరినైనా, స్త్రీలు, పురుషులు, ప్రతి ఒక్కరు ఎవరి బిడ్డలు అందరూ ఈ ప్రభు దినాన్ని ఘనపరచుటకు సహాయం దయచేయండి. మీ మందిరాలకు వచ్చి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి మీ వాక్యంలోని సత్యాలు నేర్చుకొని ప్రభా చక్కగా ఈ క్రిస్మస్లో వారి జీవితాలు మీకు సమర్పించుకొని మీ ఉపకారాలు తలపోసుకోవటానికి సహాయం దయచేయండి. మాకు ఇచ్చిన ఈ ప్రభు దినాన్ని బట్టి స్తోత్రం. ఈరోజు తండ్రి సార్వత్రిక సంఘాల్లో జరుగుతున్న పరిచర్యను దీవించండి. సేవకులందరినీ ఒక మహిమ కలిగిన సాధనాలుగా మీరు వాడుకోండి, బలపరచండి. సేవకులు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, కృంగిపోయి ఉన్నారో, బలహీనలను బలపరిచే దేవుడవు, కృంగిన వారిని లేవనెత్తి దేవుడవు, సేవకులకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి మీ వాక్యాన్ని ఇచ్చి వాక్య శక్తితో నింపి బలపరిచి మీ పరిచర్లో వాడుకోండి తండ్రి. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో కూడా ఈరోజు జరుగుతున్న ఆత్మారాధనలో పరిశుద్ధులందరినీ మీరు తీసుకోనండి. తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరము నుండి, దక్షిణం నుండి నీ ప్రజలను పోగు చేసి తీసుకురండి.
అంత్య దినాల్లో ఏలవేసి సమకూరుస్తానన్నారు. నీ ప్రజలను మీరు తీసుకున్నామని ప్రార్థన చేస్తాం. ఆత్మ ఆరాధనలో ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించి గణపరచడానికి సహాయం దయచి మీ సేవకులను బలపరిచి వాడుకోండి. శక్తివంతమైన సాధనాలకు వాడుకోండి. మీ వాక్యంతో నింపండి. మేము కేవలం నిష్ప్రయోజకులమైన దాసులమే. మహిమ మీకు చెల్లునుగాక, మహిమ మీకు చెల్లునుగాక. మీరు హెచ్చవలసినది, మేము తగ్గవలసినది సహాయం దయచేయండి తండ్రి. జరిగే ఆరాధనలన్నిటిని మీరు ఆస్వాదించండి. నీ ప్రజలు ఏ అవసరతల్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని మీరు దర్శించి వారి జీవితాల్లో ఉపకారాలు చేసి ఆశీర్వదించమని, జరుగుతున్న ఆత్మారాధనలన్నిటినీ ఆశీర్వదించండి. ఆరాధన జరగకుండా ఆటంకపరుస్తున్న ప్రతి చీకటి శత్రువు, చీకటి కార్యం యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో బంధిస్తున్నాం. సేవకులకు విరోధంగా నిలబడుతున్న వారు ఎవరైనా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగొనుట్టు ముట్టిన వారితో సమానమన్నారు కదా. అయా తండ్రి, మీ కృప చూపించండి, సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క చోట నీ కార్యాలు జరిగించి మహింపొందమని తండ్రి, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే ఆ కృపా భాగ్యం మాకు దయచేయమని, సిబిసి పరిచయలను దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం ఈ శుభవచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకు, దైవజనులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతం తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు ప్రభువుని ఆరాధించేవారైతే ఉదయం 9:30 గంటలకు మా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్లకు ప్రేమతో ఆహ్వానిస్తున్న మా ఆరాధనలు యూట్యూబ్ ఛానల్లో లైవ్లో ప్రత్యక్ష ప్రసారం వస్తాయి. పాస్టర్ ఫిలిప్ విఎన్కే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా ఆత్మలో ఆరాధిస్తూ ప్రభుని గణపరుస్తూ దేవుని వాక్యం ద్వారా దీవించబడవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.